ఆల్ ఇండియా సర్వీస్‌ను వదులుకొని పబ్లిక్ సర్వీస్‌ని ఎంచుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ సర్కార్‌తో ఢీ అంటూ అంటే ఢీ అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో ఇవాల్టి స్టేట్ టాక్. సార్ నమస్తే. నమస్తే రామ్. సార్ రాజకీయాలు ప్రారంభించారు కొన్నేళ్ల క్రితం ఐపీఎస్ సర్వీస్‌ను వదులుకొని. ఏంటి ఎటువంటి ఎక్స్‌పీరియన్సెస్ కనిపిస్తున్నాయి ఈ జర్నీలో? బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. సో ఎంజాయ్ చేస్తున్నా ఎవ్రీ మూమెంట్ కూడా. ఇనిషియల్‌గా వేసిన స్టెప్ గురించి ఏమైనా రిగ్రెట్ ఉందా? అంటే ఓకే నౌ రిగ్రెట్ ఏం లేదండి. అంటే అది ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ. సో ఒక ఎంతోమంది మహనీయులు త్యాగాలు చేస్తే వచ్చిన ఒక ఐడియాలజీ, ఆ ఐడియాలజీ పునాదిగా ఆ పార్టీ ప్రారంభించబడ్డది. చాలా వరకు సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో నాయకత్వంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ వాదం అనేది కొంతకాలం మరుగున పడ్డది. కానీ అదర్వైజ్ నాకు రాజకీయాలు చక్కగా, అంటే మనం ఏ రాజకీయాల్లో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా ఏ వర్గాల పక్షపాతిగా ఉండాలి అనేది నేర్పించింది మాత్రం ఆ పార్టీ. అంటే అదేవిధంగా నిర్మాణం ఏ విధంగా చేయాలి, ఒక రాజకీయ పార్టీని మనం ముందుకు తీసుకుపోవాలంటే ఏ విధంగా నిర్మాణాలు చేయాలి అనే విషయాలు కూడా ఆ పార్టీ చాలా నేర్పించింది. జాతీయ పార్టీ అంటే లీడ్ చేశారు స్టేట్లో, తర్వాత ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ఉన్నారు. ఏంటి మీకు మీ అబ్జర్వేషన్గా ఏమనిపించింది మీకు కంపారిజన్ చేసి? జాతీయ పార్టీల్లో అగ్రనాయకత్వము ఢిల్లీలోనో లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉంటుంది. వాళ్ళకు ఈ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు. వాళ్ళంతా కోఆర్డినేటర్ల మీద ఆధారపడతారు. రెండోది, మనకు ఫ్రీడమ్ ఇచ్చినట్టే ఉంటుంది, కానీ కీలకమైన సమయాల్లో వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ క్యాలిక్యులేషన్స్కి అకార్డింగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల ప్రాంతీయ పార్టీల్లో ఈ రాష్ట్రాల్లో పనిచేసిన జాతీయ పార్టీ ప్రతినిధులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అగ్రనాయకత్వం యొక్క క్యాలిక్యులేషన్ ఒకలాగా ఉంటుంది, స్థానిక నాయకత్వం యొక్క కంపల్షన్స్ ఇంకోలాగా ఉంటాయి. సో ఆ పరిస్థితి ఈ ప్రాంతీయ పార్టీలో ఉండదు. ప్రాంతీయ పార్టీలో నాయకత్వము, పొలిట్ బ్యూరో అన్నీ కూడా రాష్ట్రంలోనే ఉంటాయి. సో వాళ్ళకు చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది రాష్ట్రము, తర్వాత రాష్ట్రం యొక్క భౌగోళిక పరిస్థితులు, రాష్ట్రం యొక్క రాజకీయ నేపథ్యము, తర్వాత రాష్ట్రానికి ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు, తర్వాత రాష్ట్రానికి ఉండే పోరాటాల చరిత్ర, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఈ నాయకత్వానికి అవగాహన ఉంటుంది. రెండోది, వాళ్ళ గుండెల్లో ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలే ఉంటాయి. జాతీయ పార్టీలకు అలాంటివి ఉండవు. పార్లమెంట్ ఎన్నికలు అంటే గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్లోకి వచ్చారు. కరెక్ట్ వచ్చారు, తర్వాత ఇప్పుడు దాదాపు 2 years కంప్లీట్ అవుతుంది. సెటిల్ అయ్యారా బీఆర్ఎస్ పార్టీలో? ఓవరాల్గా కంఫర్ట్గా ఉందా? లేకపోతే సెటిల్ అయిపోయాము, చాలా డీప్కి వెళ్ళిపోయాము. అబ్సల్యూట్ నాట్ ప్రాబ్లం. ఏం సార్, అంటే రేవంత్ రెడ్డితో మీకున్న పంచాయతీ ఏంటి సార్? యూస్ టు టార్గెట్ యూ, మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, మీరేమో ఇష్యూస్ మాట్లాడుతున్నారు, ఆయన మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు మీ మధ్యలో ఏంటి పంచాయతీ ఏంటి? రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ కన్నా తేడా అదే. ప్రవీణ్ కుమార్ను రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని టార్గెట్ చేస్తున్నాను. నాకు ఆయనకు అయితే నేను ఇష్యూస్ మాట్లాడుతున్నా, ఆయన ఇమేజ్ గురించి మాట్లాడుతున్నాడు. నేను కాంగ్రెస్ బాడీలో ఏం జరుగుతున్నది, వాళ్ళు వాళ్ళ ద్వారా ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతున్నది అనేది నేను మాట్లాడుతున్నా. వాళ్ళు నన్ను బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నాడు. అంటే మీరు రేవంత్ సర్కార్ అంటే రేవంత్ టార్గెటెడ్గా మీ విమర్శలు ఉంటేనే ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి అధినేత ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి తెలంగాణలో. సో తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నుకోబడి సిఎల్పి నాయకుడిగా వచ్చాడు కాబట్టి ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా అయ్యారు. సో న్యాచురలీ ఏదైనా ఆయన పేరు మీద జరుగుతుంది, ఎందుకంటే ఫైనల్లీ ద బక్ స్టాప్స్ విత్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. సో ఏ నిర్ణయం మంచిదైనా చెడైనా ఫైనల్గా ఆయనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో అలాంటప్పుడు మేము రేవంత్ రెడ్డి గారి మీదనే మాట్లాడతాం, కానీ ఆయన మీద వ్యక్తిగత విమర్శలు చేయము. నువ్వు అట్లున్నావు, ఇట్లున్నావు, నువ్వు ఇది చేసినావు అని అట్లాంటి మాట్లాడు. నీ ప్రభుత్వంలో ప్రజలకు ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉన్నది, నీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలకు ఈ విధంగా అసౌకర్యం కలుగుతున్నది. మేము ఒకప్పుడు తెలంగాణను ఇంత అద్భుతంగా చేశాము, మీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల మీ తెలంగాణ ఈ విధంగా అడుగంటిపోతున్నది. మీరు ఎన్నికలకు ముందు ఇన్ని హామీలు ఇచ్చారు, ఇన్ని డిక్లరేషన్లు చేశారు, అవన్నీ ఇంప్లిమెంట్ చేయండి, ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు అనేది మేము అడుగుతున్నాం. అంతే తప్ప రేవంత్ రెడ్డిని ప్రతిరోజు కూడా నువ్వేం బ్రాండ్ చాదానో, ఏ బ్రాండ్ చెప్పులు వేసుకున్నావు, ఏ బ్రాండ్ షర్ట్స్ వేసుకున్నావు అని మేము అబ్సల్యూట్లీ అడగడం. వచ్చినప్పటి నుంచి ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, వాళ్ళ నిర్ణయాలను కానీ మీరు ఎట్లా సమీక్షిస్తారు, ఎట్లా చూస్తున్నారు? అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అసలు ఈ రాష్ట్రంలో పాలన ఉందా అనేది నాకు అనుమానంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నిజంగా పాలన ఉంటే ఊర్లలో ప్రజలు దాని గురించి మాట్లాడుకునేవాళ్ళు, పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలు దాని గురించి మాట్లాడుకుంటారు.
కానీ ఈరోజు అలాంటి పాలనే లేదు. పాలన లేనప్పుడు పాలన ఉందని ఎట్లా చెప్పగలం? ప్రజాపాలన, ప్రజాదీవన అనేది పేరుకు మాత్రం ఏదో ఫ్లెక్సీల మీద రాసుకోవడం కోసమో, లేకపోతే పేపర్లకు స్టేట్మెంట్ ఇచ్చుకోవడం తప్ప నిజానికి పాలన అనేది లేదు. ముఖ్యమంత్రి అంటే ఆయన రోజు ప్రజలకు ఏం జరుగుతుందని కనుక్కొని మంత్రులతో సమన్వయం చేసి అధికారులందరితో పని చేయించగలిగితే ఎస్ పాలన జరుగుతున్నట్టు మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే నేను అధికార రంగం నుంచి వచ్చా, నేను రాజకీయాల నుంచి రాలేదు. నేను అధికారిగా 26 సంవత్సరాలు పనిచేసిన కాబట్టి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా అనేది అధికారికి తెలవాలంటే ముఖ్యమంత్రి రివ్యూలు, ముఖ్యమంత్రి నిర్ణయాలు, ముఖ్యమంత్రి ఇచ్చే ప్రోగ్రాంలు, దానికి ఆయన ఇచ్చే బడ్జెట్, తర్వాత దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకున్నాక అదంతా కూడా మాకు తెలిసిపోతుంటుంది. ఇప్పుడు ఈ అభిప్రాయాలన్నీ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా చెప్తున్నారా, లేకపోతే ఒక రిటైర్డ్ ఐపీఎస్ రిటైర్డ్ అధికారిగా చెప్తున్నాను. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రిటైర్డ్ అధికారిగా చెప్తున్నాను. మాకు గత ప్రభుత్వాల్లో ముఖ్యంగా కేసీఆర్ గారి హయాంలో మాకు అట్లాంటివి రెగ్యులర్గా డైరెక్షన్స్ వచ్చేవి. ఒకటి, బాగా పనిచేసే అధికారులను బాగా ఎంకరేజ్ చేసేవారు, తర్వాత వాళ్ళకు అవార్డ్స్ ఇచ్చేవారు, తర్వాత వాళ్ళు ఇంకా బాగా చేయండి అని మళ్ళీ ప్రోత్సహించేవారు, వాళ్ళు ఇంకా ఛాలెంజింగ్ అసైన్మెంట్స్ ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటిది ఏం లేదండి. ఇక అంతా అసలు పాలన లేదు, ముఖ్యమంత్రికి పాలన మీద శ్రద్ధ లేదు, మంత్రులు ఎవరి తోచిన తీరే వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు, ఇది నా డొమైను, నేను దీంట్లో డబ్బులు చేసుకుంటా, ఇది నా ప్రాంతం, మీ దాని మీరు ఎంటర్ కావద్దు, నువ్వు ముఖ్యమంత్రి అయినా సరే నా పర్మిషన్ తీసుకొని రావాలి అన్న కాడికి ఈరోజు వచ్చింది. అంటే సార్ జనరల్గా అంటే పార్టీ జనరల్ సెక్రటరీ ఎట్లా చూస్తారు? సరే ఒక ఆఫీసర్గా మీరు ఫీడ్బ్యాక్ చెప్పారు, మీ కొలీగ్స్తో మాట్లాడు, పార్టీ జనరల్ సెక్రటరీగా సీరియస్గా చెప్పమంటే ఏం చెప్తారు ఈ పాలన జనరల్ సింగిల్ పాయింట్లో? లేదండి, అసలు నక్కకు నాగలోకి అనుకున్నంత చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు. రీసెంట్గా రైతు భరోసా, రైతు బంధు ఇచ్చారు, ప్రోగ్రామ్స్ వెళ్తున్నారు. కేవలం పైన పటాలం లోటం లాగా ఉంటుంది. ఏముంటుంది అది? ఒక రైతు భరోసా ఇవ్వడం కోసం పెద్ద 15 కోట్ల మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేసామంటే పంపిణీ చేసిన బిల్స్ ఫ్రీ బస్ అంటున్నారు. వాళ్ళన్నీ చెప్పేవి అంటే మీరు చెప్పేది. నేను బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీని ఆధారాలతో ముందరికి వస్తాను, మీరు కూడా ఆధారాలతో ముందుకు రండి అంటున్నాం. కేసీఆర్ గారి హయాంలో 75,000 కోట్లు రైతులకు ఇచ్చాము అని ఉదాహరణగా అన్నాను అనుకోండి. ఓకే, మేము కూడా ఇంత ఇచ్చామంటున్నారు, మీరు ఆధారాలతో రండి, మేము ఆధారాలతో వస్తాము. ఆ ఆధారాలతో రండి, ఆధారాలతో వస్తామంటే మమ్మల్ని మా ఇంటి నుంచి కూడా బయటకు వెళ్ళనివ్వడం లేదు. వ్యక్తిగతంగా అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి విషయానికి వస్తే మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన పరిస్థితి ఎందుకంటే ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందనుకుంటున్నారా? మీరు యాజ్ ఏ ఆఫీసర్గా ఉన్నారు, తర్వాత ఇప్పుడు పొలిటీషియన్ ఉన్నారు, మీ షేమింగ్ కూడా చేసిన పరిస్థితి ఎందుకు మిమ్మల్ని స్పెసిఫిక్గా? అంటే మీ పార్టీ వాళ్ళని విమర్శిస్తారు కానీ మీ విషయంలో చాలా సీరియస్గా వర్డ్స్ కూడా ఉంటున్న పరిస్థితి. మంచి ప్రశ్న. మొట్టమొదటి నేను వేసే ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానాలు లేవు. రెండవది, ఆయన రమ్మన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి పోలేదు, నేను పోను కూడా. నేను వ్యక్తిగతంగా నేను చదువుకున్నోని, నాకు బంగళాలు కట్టాలి, లేకపోతే విల్లాలు పెట్టుకోవాలి, లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకోవాలి, లేకపోతే లగ్జరీ కార్లు కొనుక్కోవాలి అన్న ఆలోచనతో నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన. నేను అధికారిగా 1% చేసిన, ఇంకా 99% సేవ చేసే అధికారము, అవకాశము, అదేవిధంగా పాలసీలు తయారు చేసే అధికారము, అదేవిధంగా పాలసీలను ఇంప్లిమెంట్ చేసే వెసులుబాటు, దానివల్ల లక్షలాది మంది ప్రజల జీవితాలు బాగుపడతాయేమో అన్న ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చిన. అంతే తప్ప నేను వేరే ఉద్దేశంతో రాలేదు. సో ఆయన అనుకున్నాడు ప్రవీణ్ కుమార్ నా దగ్గరికి వచ్చి ఒక బానిసలాగా బతుకుతాడు, సో ఆయన నేను చెప్పిన సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ లాగా కూర్చుంటారు అనుకున్నాను. అంటే జనరల్గా ఏ పార్టీలో ఉన్నా కూడా అధినాయకత్వానికి కొంత అనిమని ఉండడమో, వాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్ళడమో, వాళ్ళ లైన్ ప్రకారం, అంటే పార్టీ లైన్ జనరల్ అనుకోండి, ఎక్కడైనా ఏ పార్టీలో అయినా ఉండేదే కాదంటారు. పార్టీలో నాయకత్వానికి లోబడి ఉండడం అనేది ఇంపార్టెంట్, లేకపోతే పార్టీలో డిసిప్లిన్ ఉండదు. కానీ బానిసలాగా బతకడం, నేను ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నువ్వు ఇంప్లిమెంట్ చేయాల్సిందే, నేను ఇదే నిర్ణయం అంతే నువ్వు పోయి ఇంప్లిమెంట్ చేయాలనేది అది పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదన్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బాధ అంత అయిందంటే ప్రవీణ్ కుమార్ నేను రమ్మన్నప్పుడు రాలేదు. ఎందుకు వెళ్ళలేదు సార్ మీరు? నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలనుకున్నాను. అంతకుముందే కేసీఆర్ గారికి ఒక 15-20 రోజుల ముందే కేసీఆర్ గారికి నేను మాట ఇచ్చున్నాను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా. ఒక్కసారి కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయిన వెంటనే మొత్తం మారిపోదు కదా వ్యవస్థ. సో అందుకొరకు నేను కేసీఆర్ గారితోనే ట్రావెల్ చేయాలనుకున్నాను. అందరూ ఆయనకు 10 మంది 12 మంది వెనుపోటు పొడిచినట్టుగా నేను పొడవదలుచుకోలేదు. సో నేను ఒక మాట ఇచ్చిన ఒక నాయకుడి కంటే అది నా క్రెడిబిలిటీ ఇష్యూ కూడా. లేకపోతే ప్రవీణ్ కుమార్ కూడా అందరిలాగా అనుకుంటాను. నేను ఏ వర్గ ప్రయోజనాల కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చినా ఆ వర్గ ప్రయోజనాలు కేసీఆర్ గారి నాయకత్వంలోనే బాగా ఉంటాయని నేను ఆ రోజు నమ్మాను. ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నా మాట.
గురుకులాల విషయంలో అంటే గురుకులాల గతంలో మీరు నాయకత్వం వహించారు. ఒక పొలిటీషియన్‌గా లేకపోతే ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక మీరు మంత్రి అయినప్పుడు కూడా ఆ స్థాయిలో సేవ చేయగలుగుతానన్న నమ్మకం, విశ్వాసం మీకుందా? చాలా మంచి ప్రశ్న. అంతకన్నా 10 టైమ్స్ బాగా చేయగలం. 100 టైమ్స్ బాగా చేయగలం. యాక్చువల్‌గా గతంలో చేసింది 1% అని చెప్పిన. ఇప్పుడు చేయబోయేది 99%. ఇంకా అద్భుతంగా చేయగలం. పిల్లలందరి జీవితాలు, ప్రజలు చాలా ఏమాత్రం కూడా ఆందోళన లేకుండా వాళ్ళ పిల్లల్ని మా చేతిలో పెట్టొచ్చు. అంత గొప్పగా తయారు చేస్తాం. సార్ గతంలో మీరు అక్కడ అధికారిగా ఉండి, ఉన్నతాధికారి ఉండి స్వైరో లాంటి నెట్వర్క్‌ను బిల్డప్ చేశారు. దాని మీద విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ఒక పార్టీలో ఉండి, ఒక ప్రభుత్వంలో ఉండి ఇవన్నీ చేసే వెసులుబాటు ఉంటుందా? రాజకీయంగా ఇబ్బందికరం కాదా మీరున్న పార్టీకి? ఎవరికి ఇబ్బంది కాదు. నేను నా వ్యక్తిగత సైన్యాన్ని తయారు చేసుకోవడం లేదు కదా. వాళ్ళు నా కోసం పనిచేయరు. వాళ్ళు ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తారు. వాళ్ళకి ఏది మంచిగా అనిపిస్తే అదే పనిచేస్తారు. అంతే తప్ప నా చెప్పు చేతుల్లో ఉండే సైన్యం కాదు అది. వాళ్ళు ఒక సిద్ధాంతం ప్రకారం పుట్టిన సంస్థ, ఆ సిద్ధాంతం కోసమే పనిచేసే సంస్థ. దానివల్ల లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు. ఈ ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా వాళ్ళు ఏం పోరాడతలేరు కదా. వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మాత్రమే గొంతెత్తుతున్నారు. సో అందుకొరకు నాకు తెలిసి ఏ పార్టీ కూడా నేను ఎక్కడ ఉన్నా కూడా ఆ రాజకీయ సంస్థకు ఈ సంస్థల నుంచి ఇబ్బంది ఉంటుందని నేను అనుకుంటున్నాను. రీసెంట్గా గురుకులాల విషయంలో మీరు ఆరోపణలు చేశారు. దాదాపు 2000 పైగా కోట్లు స్కామ్ జరిగిందని. కానీ మంత్రులు చెప్తుంది ఏంటంటే దాదాపు 600 కోట్ల వరకే టెండర్లు జరిగాయి. ఇక్కడ పొంతన లేని విమర్శలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నట్టు. ఎగ్జాక్ట్లీ. చాలా రాఘవేంద్ర గారు చాలా మంచి ప్రశ్న అండి ఇది. నేను ఏం చెప్పానంటే కరెక్టే, మీరు 687 కోట్లు అని ముఖ్యమంత్రి గారు అన్నారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అంటున్నారు. నేనేమంటున్నా అంటే 2140 కోట్లు, 2140 కోట్ల కొనుగోళ్లు మీరు చేసిండ్రా లేదా? అంటే మీరు చెప్పేది ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఒక అకాడమిక్ ఈ సంవత్సరంలో, ఓన్లీ ఈ అకాడమిక్ ఇయర్లో 2140 కోట్ల రూపాయల విలువైన సరుకులు, వస్తువులు అన్నీ కూడా టెండర్లకు మీరు పిలిచారు. మీరు 687 కోట్లు అని ముఖ్యమంత్రి అంటారు. మంత్రి గారు ఒకరోజేమో 687 కోట్లు అంటాడు, ఇంకో రోజు 1147 కోట్లు అంటాడు. వాళ్ళకే పొంతలేదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు తీసుకొని ట్రంక్ పెట్టెలో పెట్టుకొని మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రమ్మని అన్నాము. మేము రాము, గన్ పార్క్ రండి అన్నారు. హరీష్ రావు వస్తేనే వస్తాము. హరీష్ రావు గారు వచ్చారు, నేను ఆయనతో పాటు పోయాను. పోతే మా భవన్ నుంచి బయటికి పోగానే అరెస్ట్ చేశారు. అంటే మమ్మల్ని నిజంగా చర్చలకు పిలిచేది ఉంటే పోలీసుల పహారాల్లో మమ్మల్ని తీసుకురావాలి కదా. సరే, మమ్మల్ని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పాను. లేదా మమ్మల్ని పోలీసులకు చెప్పి మీరు ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకుపోండి అని చెప్పాను. దేనికి మోహన్ చాటేస్తున్నారు? ఎందుకంత భయం? మీరు డబ్బులు తినకపోతే ఎందుకంత పిరికి పందలాగా వివరిస్తున్నారు? అంటే విషయం లేదు కాబట్టి అని వాళ్ళు చెప్తున్నారు. విషయం లేదండి, అది విషయం ఉందని మేము అంటున్నామండి. విషయం లేదని వాళ్ళు అంటున్నారు. అదే బహిరంగ చర్చిద్దాం అంటున్నాము. దానికి ఎందుకు రెడీ? మీ దగ్గర ఉన్న ట్రంక్ పెట్టాను అంటే మీరు అన్నట్లు ఆధారాల ట్రంక్ పెట్టాను, సిబిఐకో ఈడీకో ఇస్తే సరిపోతుంది కదా. ఎట్లా అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుతున్న మీరు చూస్తున్నారు. అది కూడా చేస్తాము. కానీ ఈరోజు హోంమంత్రి కూడా ముఖ్యమంత్రి. రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ, జాతీయంలో కూడా ఏమున్నది? కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు చెట్టపట్టాలు వేసుకునే చేస్తున్నారు కదా పని. బండి సంజయ్ గారి కొడుకుని దాచిపెట్టింది ఎవరు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే ఆయన దాచిపెట్టింది రాష్ట్ర హోంమంత్రి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు అలా అంటున్నారు. కానీ బండి సంజయ్ ఏమన్నారంటే నిన్న ఏదైతే ఈ గురుకులాలకు సంబంధించిన ఆరోపణలు ప్రత్యారోపణలు వాటి విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ది బిగ్ బాస్ షో అన్నారు ఆయన. మీరు ఆయన పేరు ప్రస్తావించడానికి గుర్తొచ్చింది నాకు. మీరు బిగ్ బాస్ షోలో పర్ఫామ్ చేశారు ఇద్దరు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని. దానికి మీరే ఉంటారు. చాలా మంచిగా చెప్పారు బండి సంజయ్ గారు. బిగ్ బాస్ షోలో మంచిగా యాక్ట్ చేసినందుకు బండి సంజయ్ గారికి అద్భుతమైన అవార్డు ఇవ్వాలి. ఆయన రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అద్భుతమైన బిగ్ బాస్ షో చేశారు. వాళ్ళు చేస్తున్నారు బిగ్ బాస్ షో. నిజానికి వాళ్ళు ఈ తెలంగాణలో నేను గెలుతాను, నువ్వు ఏడువు, కరెక్ట్. సో ఆ విధమైన కార్యక్రమం నడుస్తూ ఉంది. నువ్వు చేస్తున్న స్కామ్లను నేను ముట్టుకోను, ఈడీని సిబిఐని దగ్గర పంపించను, నేను చేస్తున్న అత్యాచారాలను నువ్వు కామెంట్ చేయకు, నువ్వు నా నిందితులను రక్షించు, నీకు ఏం కాకుండా బిందాస్గా నడిపించుకో. మన ఇద్దరి టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు అనేది ఏంటంటే సార్, ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కానీ ఇతర అంశాల విషయంలో, విచారణ విషయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, మేము ఇచ్చినా కూడా దర్యాప్తు ముందుకోవట్లేదు, వాళ్ళంతా మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. ఎవరిని అనేది మీరు కొద్దిగా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చెప్తున్నాము. 82,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి 6 సంవత్సరాల్లోనే రికార్డు టైంలోనే ప్రపంచంలోనే అత్యంత పెద్దది అయిన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను కేసీఆర్ గారు నిర్మించారు. అక్కడ డ్యామ్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, సొరంగాలు ఉన్నాయి. మీకు ఎప్పుడు డౌట్ ఉంటే రిజర్వాయర్లు ఉన్నాయి.
మీకు ఎప్పుడు డౌట్ ఉంటే అక్కడ పోయి చూసుకోండి. మీరు ప్రపంచంలో అత్యాధునిక ఇంజనీర్లు ఎవరైనా ఎంఐటి నుంచో, కాలిఫోర్నియా టెక్నాలజీస్ నుంచో, ఐఐటీస్ నుంచో ఆ ఇంజనీర్లను తీసుకొచ్చి మీరు మొత్తం కూడా బేరీజు వేయించండి. అబ్సల్యూట్లీ నాట్ అ ప్రాబ్లం. అబ్సల్యూట్లీ నాట్ అ ప్రాబ్లం. అంతే తప్ప మీరు ప్రతిరోజు ఈ కాంగ్రెస్ వాళ్ళేమో ఇది ఘోరమైన విపత్తు అంటారు. బీజేపీ వాళ్ళు ఒక్క రోజులోనే నేషనల్ డామేజ్ అథారిటీని తీసుకొస్తారు. మీ వాళ్ళు ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి కావట్లేదు మమ్మల్ని అంటే ఏం ఉపయోగం అనేది వాళ్ళ బీజేపీ మీరేమో బీఆర్ఎస్ వాళ్ళు ఒకటి మీరు అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే మా మీద ఇన్ని కేసులు కావండి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే మా మీద ఇన్ని కేసులు అయితే అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే మరి తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమిటి? మీరు చెప్పండి. బీజేపీలో ఏం చేసింది తెలంగాణ రాష్ట్రానికి? గత 10 సంవత్సరాల్లో వాళ్ళు ఒక పైసా ఇచ్చిండ్రా? కేసీఆర్ గారు తన మేధో సంపత్తితోనే బడ్జెట్ తీసుకొచ్చి ఆ మాత్రం డెవలప్ చేయగారు కదా తెలంగాణ. నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది. బీజేపీ ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా ఏం హెల్ప్ చేసిండ్రు? ఇలా మా పోరాటం అంతా కూడా కేంద్రంలో బీజేపీ మీద, రాష్ట్రంలో కాంగ్రెస్ మీదనే కదా. అబ్సల్యూట్లీ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటై బీఆర్ఎస్ని కథం చేయాలని చూస్తున్నారు, తెలంగాణ దోచుకోవాలని చెప్పేసి. ఆర్ఎస్పీ గారు ఇప్పుడు గురుకులాల అవినీతి విషయంలో నెక్స్ట్ ఏంటి? కట్టుబడి ఉంటారా? ఈ సబ్జెక్ట్ రాజకీయంగా ఇంతవరకు వదిలేస్తారా? దీన్ని ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్తారా? 17 రద్దు అయ్యేదాకా దీని మీద మేము పోరాటం చేస్తాం. ఆల్రెడీ కొనుగోలు జరిగాయి, డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. ఇప్పుడు దానివల్ల ఏమైనా ప్రయోజనం జరిగే ఎందుకు జరగదు? తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు మేము పోరాటం చేయబట్టే కదా 82 కోట్లు ఆగింది. 82 కోట్లు తినకుండా ఆగారు కాంగ్రెస్ వాళ్ళు. రాబోయే రోజుల్లో మేము ఇంకా పెద్ద పోరాటం చేస్తాం. మీరు పోరాటం అంటున్నారు, ఒకవైపు కక్ష సాధింపు కూడా ప్రభుత్వం దిగిందన్న వాదన బీఆర్ఎస్ వినిపిస్తుంది. మీ విషయంలో సెక్యూరిటీ అనేది జనరల్గా మీరు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేశారు, మీకు తెలుసు. ఎవ్రీ ఇయర్ సెక్యూరిటీ రివ్యూ చేస్తారు, అవసరాన్ని బట్టి చేస్తారు, 6 నెలలకు తీస్తారు, రివ్యూ చేస్తారు, అవసరం ఉంటే ఉంచుతారు, లేకపోతే తీస్తారు. దాంట్లో భాగంగా మీది కూడా తీసించవచ్చు కదా, ఎందుకు కక్ష సాధింపు అనుకోవాలి? కక్ష సాధింపేది ఎందుకు ఎట్లా సబ్స్టాండ్ చేస్తారు? 2021లో నేను రాజీనామా చేశాను. 2026 వరకు, 2024, 25, 26 వరకు నాకెవరు కూడా ఒక మెమో ఇవ్వలేదు. నా గన్ను విత్డ్రా చేసుకోవడం. నేను ఎప్పుడైతే బండి సంజయ్ రేవంత్ రెడ్డి యొక్క అక్రమ మైత్రి బంధాన్ని బయటపెట్టి ఆయన కొడుకు అత్యాచారం చేసి పారిపోతే ఆ పారిపోయిన నిందితుని దాచిపెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇద్దరు పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకున్నారు, రైట్? అది మేము ఆధారాలతో బయటపెట్టాం. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న వరుస కుంభకోణాలు కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పెడుతున్న అక్రమ కేసుల మీద కానీ నేను ఆధారాలతో సహా జనాల ముందరికి వస్తున్నా కాబట్టి అది ఆయన తట్టుకోలేక అసలు ఈ ప్రవీణ్ కుమార్ లేకుండానే చేస్తే అయిపోతుంది కదా అన్న కుట్రతోని నా భద్రత తగ్గించిండ్రు అని నేను అనుకుంటున్నాను. మీరు అంటున్నారు లేదు అందరికీ చేసినట్టే. అంటే మీరు సబ్స్టాన్స్ నేను పొలిటికల్గా మారింది కాబట్టి ఒక ఆఫీసర్ ఏదైనా ఉంటే జనరల్గా మనం చూసుకోవచ్చు. మీరు ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నారు, మీరు పొలిటికల్గా దీన్ని రేజ్ చేశారు కాబట్టి హౌ యూ సబ్స్టాండ్? అదే చెప్తున్నాను. మీరు నాకు చెప్పాలి. నాకు మీరే ఈ ప్రభుత్వాలే నాకు ముప్పు ఉందని చెప్పారు, తీవ్రవాదుల నుంచి ఉగ్రవాదుల నుంచి. నీ కోసం చంపడానికి కొన్ని అంతకు ముఠాలు కూడా తిరుగుతున్నాయని వాళ్ళే రైటింగ్ ఇచ్చారు. ఇట్టి నాకు గన్మెన్ తర్వాత బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారు. ఇప్పుడు సడన్గా మా డ్రైవర్కి చెప్పి కార్ తీసుకొని రమ్మనంటే ఇది అర్థం. అంటే ఇక్కడ మీరు అభ్యంతరం ఒక డ్యూ ప్రాసెస్ను ఫాలో కాలేదనా, లేకపోతే తీయడంని మీరు? రెండు మీరు చాలా చక్కగా గుర్తుపట్టారు. ఒకటి డ్యూ ప్రాసెస్ను ఫాలో కాలేదు, రెండు తీయడం ఏ బేసిస్ మీద తీస్తున్నారు మాకు చెప్పాలి కదా. మాకు చెప్పకుండా ఎట్లా తీస్తారండి? మరి నేను ఇంకొకటి కూడా ఏమడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు సోదరులు ఉన్నారు, కొండలరెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు. వాళ్ళకు ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసిన సబ్మెషిన్ గన్లు ఇచ్చి వాళ్ళకేమో 4 గన్మెన్ ఇచ్చి తిప్పుతున్నారు. ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? మాకు లేని క్వాలిఫికేషన్ ఏంటి? వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటి? వాళ్ళని కోమింగ్ చేశారా? వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడినరా? తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడినరా? సరిహద్దులు ఏమైనా పోరాడినరా? అసాంఘిక శక్తులతో విరోచితంగా పోరాడినరా? రాత్రిపూట నిద్రపోకుండా మేము మా యవ్వనం అంతా కూడా ఈ దేశానికి ఇచ్చాం. ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఐపీఎస్లో కంటిన్యూ అయ్యా. మా కానిస్టేబుల్ వందలాది వేలాది మంది చనిపోయారు ఈ యుద్ధంలో. అంటే దాదాపు 20 మందికి పైగా 26 మందికి తీసేశారు. ఏ బేస్ మీద తీశారు? తిరుపతి రెడ్డికి ఎందుకు పెట్టారు మరి? ఏ సెక్యూరిటీ రివ్యూ కమిటీ చెప్పింది తిరుపతి రెడ్డికి ఇవ్వమని? ఏ సెక్యూరిటీ రివ్యూ కమిటీ చెప్పింది కొండరెడ్డికి ఇవ్వమని? ఏ సెక్యూరిటీ రివ్యూ చెప్పింది ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఇవ్వమని? ఈ అప్రెన్షన్ ఆఫీసర్స్లో ఉందా? అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు, అందరికీ ఉంది. వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. మేము ఇంత చేసాం. ఇది ఎట్లుందంటే వాన వచ్చినప్పుడేమో గొడుగు అవసరం ఉంటుంది, వాన వెళ్ళిపోగానే వాన ఆగిపోగానే గొడుగు భారం అనిపిస్తుంది మనిషికి. అంటే సార్ ఈ నక్సలిజం మావోయిజం అంతా పూర్తిగా అంతమైపోయిందన్న ఆలోచనతో వాళ్ళు నక్సలైట్లు ఏమన్నా మేము సాయుధ పోరాటం నిలిపేస్తున్నాం చెప్పారా? మావోయిస్టులు ఏమన్నా సాయుధ పోరాటం నిలిపేస్తున్నాం చెప్పారా? ఉగ్రవాదులు మేము భారతదేశాన్ని అటాక్ చేయమని చెప్పారా? వాళ్ళు చెప్పలేదు కదా. మరి మీరెట్లు డిక్లేర్ చేస్తారు?
ఏ బేస్ మీద డిక్లేర్ చేస్తారు? అంటే ఇప్పటికీ ఇంకా మావోయిజం కానీ ఈ నక్సలిజం కానీ ఇంకా ఉందంటారా? సిద్ధాంతాల ఎగ్జాక్ట్లీ మంచి ప్రశ్న. సిద్ధాంతాల బేసిస్ మీద నడిచే పార్టీలు ఇవన్నీ కూడా. ఈ దేశంలో పేదరికం ఉన్నంత వరకు, ఈ దేశంలో వెనుకబడుతున్నంత వరకు, ఈ దేశంలో అణచివేతున్నంత వరకు సిద్ధాంతాల మీద ఉగ్రవాద తీవ్రవాద పార్టీలు భావజాలాలు వస్తూనే ఉంటాయి. ఆ ముప్పు ఇంకా ఉంది. 100% ఉంది. ఎవరన్నారు లేదని? ఎవరన్నారు? లేకపోతే మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు Z+ కేటగిరీ ఇచ్చి ఎన్ఎస్జీ కమాండర్లు ఇచ్చారు? కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు ఇంకా దాదాపు అవునండి. అంతమైపోయింది. అప్పుడు అమిత్ షాను చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ తీసేయమని చెప్పండి. తీసేయాలి. ఆయనకు ఎన్ఎస్జీ ఆయనకు ఎన్ఎస్జీ ఎప్పుడు వచ్చింది కవర్? చంద్రబాబు నాయుడు గారు తిరుపతి అలిపిరి దాడి తర్వాత వచ్చింది. అలిపిరిలో దాడి చేసింది ఎవరు? నక్సలైట్లు. వాళ్ళు ప్రకటించారు కూడా, అయిపోయింది. దాని తర్వాత మరి ఇప్పుడు లేరంటున్నారుగా. మరి ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నారుగా, అమిత్ షా గారు ప్రకటించారు. మరి చంద్రబాబు నాయుడుకి ఎన్ఎస్జీ కమాండోస్ ఎందుకు? ఆయన ఎవరు చంపుతారు? ప్రవీణ్ గారు, ఇప్పుడు మీ వైఫ్ ట్రాన్స్ఫర్ విషయం కూడా రాజకీయంగా ఇష్యూ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా తప్పుపట్టిన వెరీ పరిస్థితి. అన్ఫార్చునేట్. చెప్పండి. దీన్ని ఎట్లా చూస్తా అంటే ఒక ఆఫీసర్గా జనరల్గా ట్రాన్స్ఫర్స్ జరిగింది అనుకోవచ్చా, లేకపోతే దీన్ని కూడా అంటే మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి ఇష్యూగా మారిందా జనరల్గా ఆఫీసర్స్? ఇది నిజంగా చాలా చిల్లర వ్యవహారం రావేంద్ర గారు. నిజంగా కుటుంబ సభ్యులకి ఏముంటుందండి, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ డిపార్ట్మెంటు, వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ ఫైల్స్ అవే చేసుకుంటారు. వాళ్ళకి అంతకుమించి ఏం తెలియదు, రైట్? సో మా వైఫ్ 32 సంవత్సరాల నుంచి ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఆమె డైరెక్టర్ స్థాయిలో పనిచేస్తున్నారు. నేను గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు నేను బీఎస్పీలో ఉన్నా. నేను ప్రతిపక్ష నాయకుడి హోదాలో నేను బీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శించిన. తీవ్ర స్థాయిలో విమర్శించిన. ఎన్నో సమస్యల మీద పోరాటం చేసిన. కానీ ఒక్కరోజు కూడా కేసీఆర్ గారు మా వైఫ్ను ట్రాన్స్ఫర్ చేయలేదు, లేకపోతే ఆమెను ఇబ్బంది పెట్టలేదు. అట్లనే నా బుల్లెట్ ప్రూఫ్ రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణ కూడా నన్ను తగ్గించలేదు. కరెక్ట్. సో ఎప్పుడైతే నేను ఇంతకుముందు చెప్పిన 2-3 విషయాల్లో ఈ కుంభకోణాల్లో కొంచెం పెంచాను. ఇవన్నీ ఉన్నందుకే మీరు కేసీఆర్ వైపు లీన్ అయ్యారా? కొంత పొలిటికల్ గా డెసిషన్ అట్లా అనుకోవచ్చు. కేసీఆర్ గారు అధికారంలో లేనప్పుడు వచ్చాను కదా నేను. కేసీఆర్ గారు అధికారంలో ఉన్న సమయంలో మీ పట్ల కొంత సానుకూలంగా ఉన్నాడు, లేకపోతే పక్ష సాధింపు చేయలేదు? కేసీఆర్ గారు మ్యాన్ ఆఫ్ ఐడియాస్, ఆయన ఒక స్టేట్స్మెన్. సో ఆయన ఐడియాస్ గురించి ఆలోచిస్తారు. ఇంత చిన్న చిన్న బుల్లెట్ ప్రూఫ్ కార్లు తీసేయండి, గన్మెన్ తీసేయండి, హోంగార్డ్ తీసేయండి, ఆమెను ట్రాన్స్ఫర్ చేయండి, ప్రధాన డిపార్ట్మెంట్, అసలు అట్లాంటి పనులు ఆయన దృష్టికి కూడా రాడర్లనే ఉండవు. సరే, అది కంటిన్యూ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నన్ను ఎదుర్కోవడం చేతగాక, ఆయన నన్ను ఎంత తాయిలాలు వేసినా నేను పోలేదు, ఎంత అణిచివేసినా నేను నా వాయిస్ రైజ్ చేస్తూనే ఉన్నాను. చివరికి ఇట్లయితే కాదు, వాళ్ళ భార్యను ఇబ్బంది పెడితే దారికి వస్తాడు ప్రవీణ్ కుమార్ అనుకున్నట్టుంది. అందుకొరకే ఏమీ ఫైల్ లేకుండా ముందు ఒక పేపర్ మీద ఎవరు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చి తర్వాత ఫైల్ బిల్డప్ చేశారు. మాకే పెద్ద బరపడదు. మేము ఇవన్నీ చావుకే రాటుదలు ఉన్నాం మేము, భార్యాభర్తలం, ఇదో లెక్క కాదు. సో అందుకొరకు మాకు పెద్దగా దీనివల్ల మేము పెద్దగా ఇబ్బంది పడి ఏదో ఆహాకారం చేసి ఆయన కాళ్ళ మీద పడతామని ఆయన అనుకుంటున్నాడు. అది జరగని పని. ఈ పాయింట్ ఆఫ్ టైంలో అనిపిస్తుందా ఆఫీసర్ ఉండేవాడిని, యూనిఫాము హోదా ఉండేది, వైఫ్ మంచి హోదా ఉండేవారు, అంతా సాఫీగా సాగిపోయేది, ఇవన్నీ ఎందుకు ఇప్పుడన్నా ఏమైనా అనిపిస్తుంది? చాలా మంది నాతో ఈ మాట అన్నారు, కానీ నాకు అట్లేమో అనిపించండి. నేను మా వైఫ్తో మాట్లాడి చాలా కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ రాజకీయాలకు రావాలని. సో ఆమె సపోర్ట్ లేకపోతే నేను దాని తర్వాత జరుగుతున్న పరిణామాల వల్ల అట్లా అనిపించే ప్రమాదం వస్తుంటుంది అప్పుడప్పుడు. కానీ నేను మొండిగా ఒక లక్ష్యం కోసం వచ్చినాం కాబట్టి ఆ లక్ష్యం కోసం పోరాడాలి. తప్పులు ఇవన్నీ జరుగుతాయి, ఈ ఇబ్బందులు, ఈ ట్రాన్స్ఫర్లు, ఈ ఎంక్వైరీలు, లేకపోతే ఇంకా రకరకాల దాడులు, ఏసీబీ దాడులనో, విజిలెన్స్ దాడులనో, లేకపోతే రక్షణ తగ్గించడమనో, లేకపోతే సోషల్ మీడియాలో మా పిల్లల మీద ట్రాల్ చేయడమో, ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటి తట్టుకొని మనం ముందరికి పోవాలని నిర్ణయించుకున్నాం. ఏసీబీ దాడులు అన్న ప్రస్తావించారు. రీసెంట్గా ఒక అధికార విషయంలో, డిఎస్పీ విషయంలో కూడా మీరు ట్వీట్ చేశారు. ఏం జరుగుతుంది దాని వెనుక? ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎందుకు? అదే చెప్తున్నాను కదా రావేందర్ గారు, ఈ షో మీ ద ఫేస్, ఐ విల్ షో యు ద రూల్. అంటే మీ మొహం చూపించండి, నేను నీకు కావాల్సిన రూల్ చూపిస్తాను కాడికి వచ్చింది. ఎంతమంది 100 మంది ఏసీ ఈ 2.5 సంవత్సరాల్లో ఎంతోమందిని ఆదాయానికి మించున్న ఆస్తుల కేసుల్లో అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అందరినీ కూడా జైలుకు పంపించారు. బట్ ఈ నిన్న మీరు ఎవరైతే ఆఫీసర్ చెప్తున్నారో ఆయనను స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని వార్తల్లో వస్తున్నది. అది నిజమో కాదో నేను చూడాలి. వార్తల్లో వస్తున్నది. అదే నేను నిన్న రాత్రి 11 గంటలకు నాకు ఇన్ఫర్మేషన్ తెలిసినట్టే నేను ట్వీట్ చేశాను. మీరు ప్రతి ప్రెస్ నోట్లో కూడా ఇతన్ని పలానా మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్తున్నారు డీజీ గారు. మరి ఈ అధికారి దృష్టిలో ఆయన ఏ విధంగా ఆస్తులు సంపాదించుకున్నాడు అనేది ఇక్కడ అప్రస్తుతం. అది ఎంక్వైరీ వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్. కానీ
మరి అందరినీ జైలు పంపించి ఇతను ఒక్కరిని ఎందుకు మినహాయించారు? మరి మిగతా వాళ్ళకు కూడా వెసులుబాటు ఉండాలిగా. నా ఇంటికి వస్తారు, నీ దగ్గర ఆదాయానికి మించి అక్రమాస్తులు ఉన్నారు ఉన్నప్పుడు నన్ను తీసి జైలు పంపించారు. మన షామీర్పేట ఎంఆర్ఓని పంపించారు, ఎంతోమంది ఎస్ఐలు పంపించారు, ఇంకెంతోమంది పంపించారు. అన్ని కులాల్లో పాపం ఒక ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, ఇవన్నీ రెడ్డీసు, కమ్మాసు, ఎక్కడెక్కడ ఆధిపత్య వర్గాలు వాళ్ళల్లో కూడా ఎవరైనా ఆఫీసర్లు ఉంటే వాళ్ళ రెడ్ హ్యాండెడ్గా దొరికినా వాళ్ళందరినీ జైలుకు పంపించారు. మరి అందరికీ ఒక రూల్ ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తికి ఏం జరిగింది అనుకుంటే మీకున్న సమాచారం ఇప్పటి వరకు ఇనిషియల్గా మీరు దయచేసి ఏసీబీ డీజీ గారిని అడగాలి, వాళ్ళకే తెలుసు మరి ఏం జరిగింది. లేకపోతే ముఖ్యమంత్రిని అడగాలి, ముఖ్యమంత్రే కదా దీనికి ఇన్ఛార్జ్, ఆయన్ని అడగాలి. సార్ ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల విషయంలో, అఖిల భారత సర్వీస్ అధికారుల విషయంలో కానీ ఉన్నతాధికారుల విషయంలో ఒక రకమైన కక్ష సాధింపు ధోరణి అనేది కనిపిస్తుంది. మనం వార్తలు చూస్తున్నాం. ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ గతంలో 30 ఏళ్ళ దాకా పనిచేశారు, 30 ఏళ్ళ పైగా. ఈ పరిణామాలు ఎట్లా చూస్తారు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చాయనుకుంటున్నారు? ఎవరు ఆంధ్రప్రదేశ్ అధికారుల గురించి ఎవరు మాట్లాడినా ఒక్కనే మాట్లాడినా, సో వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. పివి సునీల్ కుమార్, సీతారామంజనేయులు, దాని తర్వాత సంజయ్ గారు, ఎన్ సంజయ్, మేమందరం కలిసి పనిచేసాం చాలా చోట్ల కూడా. అన్ఫార్చునేట్ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా బిహేవ్ చేస్తారని నేను అనుకోలేదు. ఆయన దానివల్ల ఏ మెసేజ్ చెప్పాలనుకున్నారో ఎంటైర్ పోలీస్ యంత్రాంగాన్ని కూడా నాకు ఐడియా రావట్లేదు. పివి సునీల్ కుమార్ గారిని అంత వేధించాల్సిన అవసరం లేదు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని జైలుకు పంపించాల్సిన అవసరం లేదు, అదేవిధంగా ఎన్ సంజయ్ని కూడా మరి జైలుకు పంపించారన్నారు, అతన్ని కూడా జైలుకు పంపించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఎంక్వైరీతో సరిపుచ్చుకునే అంశాలు. నిజానికి వాళ్ళంత ఘోరాలు నేరాలు చేసి వాళ్ళ వల్ల ఏమో మర్డర్లు, ఏమంటారు అత్యాచారాలైన పరిస్థితి కూడా ఏం లేదు. వాళ్ళంతా యూనిఫామ్ పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళు రాష్ట్రం పెను ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడిన అధికారం. వాళ్ళను అంత ఘోరంగా క్రిమినల్స్ కన్నా ఘోరంగా బిహేవ్ చేయాల్సి, అంటే ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు జైల్లో చచ్చిపోయేవారు. ఆయన అదృష్టవశాత్తు డాక్టర్లు నువ్వు జైల్లో ఉంటే చచ్చిపోతావు అనగానే బయటకు వచ్చి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు, లేకపోతే చచ్చిపోయాడు జైల్లో. సో అంత ఘోరమైన నేరం ఏం చేశాడు అతను? అది ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారు 16 మంది ఆఫీసర్లకు వితౌట్ పోస్టింగ్ 2-3 నెలలు పెట్టారు. పెట్టి అందరినీ కూడా ఇలాంటి రూమ్లో పెట్టి మీరు రోజు రాండి, ఇక్కడ కూర్చోండి, సంతకం పెట్టి పోండి. పొద్దున్న ఒకసారి సంతకం పెట్టాలంట, సాయంత్రం ఒకసారి సంతకం పెట్టాలంట. ఏది వాళ్ళు రిటైర్డ్ అవుతున్నా కూడా ఏపీలో కొందరికి పోస్టింగ్ ఇవ్వని పరిస్థితి. దీన్ని అంటే ఇది పొలిటికల్ వెండేటా లాగా చూస్తారా, లేకపోతే పొలిటికల్ వెండేటానే? ఇంకా మీకు డౌట్ ఏమున్నది? రఘురామ కృష్ణరాజు ప్లస్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా పొలిటికల్ వెండేటాతోనే కదా ఇది చేస్తున్నది. లేకపోతే పివి సునీల్ కుమార్ గారిని సర్వీస్లో తీసుకోవచ్చు. ఇప్పుడు శ్రీలక్ష్మికి ఒక న్యాయం, పివి సునీల్ కుమార్కి ఒక న్యాయం ఉంటుందా? శ్రీలక్ష్మి గారిని ఏమో స్పెషల్ చీఫ్ సెక్రటరీ చేశారు, మరి పివి సునీల్ కుమార్ను ఎందుకు ఆయన సస్పెన్షన్లో ఉంచే రిటైర్ చేయించి, నువ్వు రిటైర్ అయిన తర్వాత కూడా నీ మీద ఈ విచారణ కొనసాగుతుంది అన్నారు. ఏమో ఆయన మీద అంత కోపం? ఆయన ఎస్సీ అని కోపమా మీకు? లేకపోతే ఆయన ఇంకా ఎవరు లేరని కోపమా? నాకు అర్థం కాలేదు. మరి శ్రీలక్ష్మికి ఉన్నదేంది, పివి సునీల్కి లేనిదేంది? ఆమె చేయందేంది, ఈయన చేసిందేంది? దీని మీద అంటే సభ్య సమాజం ప్రశ్నలు అడగాలి. ఎందుకు సార్ అంటే ఆఫీసర్స్ కూడా ఎందుకు మాట్లాడలేదు? మీరంటే ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు, రెగ్యులర్గా ఈ అంశాన్ని ఫోకస్ చేస్తున్నారు, పైకి రేజ్ చేస్తున్నారు. మీ అంటే ఆఫీసర్స్ కమ్యూనిటీ నుంచి సర్వీస్లో ఉన్న వాళ్ళు, సర్వీస్ బయట ఉన్న వాళ్ళు కూడా ఎందుకు టు సమ్ ఎక్స్టెంట్ మాట్లాడాలి? ఎక్కడ లోపం ఉంది అనుకుంటున్నారు? లోపం ఉంది. అసోసియేషన్స్ ఇవన్నీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాయి, వెన్నెముకలేని అసోసియేట్స్ ఇవన్నీ కూడా. వాళ్ళు ఏదో సర్వీస్లో ఉన్నప్పుడు డీజీ గారి కన్సర్న్లో బతకాలని చూస్తారు, కొన్నిసార్లు మంచి పోస్టింగ్ రావాలని చూస్తారు, అంతే తప్ప ఈ పోస్టింగ్ల చుట్టూ తిరిగే కల్చర్ ఉన్నంతకాలం ఇలాంటి పివి సునీల్ కుమార్లు, ఆంజనేయులు, ఈ విశాల్ గున్ని, దాని తర్వాత మీరు ఎన్ సంజయ్లు ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది అయితేనే ఉంటుంది. మనం రవీంద్ర గారు ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారు ఆఫీసర్లు. ప్రభుత్వం సాధ్యమైన వరకు లీగల్గా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఇల్లీగల్గా చేస్తే నువ్వు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పెట్టు. వాళ్ళు నేరాలు చేసే స్థాయికి ఏ ఆఫీసర్లు కూడా పోరు. మీరు ఆదేశాలు ఇవ్వకండి. ఆ రోజు ప్రభుత్వం నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడమన్నది, అందరూ పోరాడారు. లేదు మీరు పోరాడద్దు చర్చలు అన్నారు, అందరూ నోరు మూసుకున్నారు. చెన్నారెడ్డి గారు వచ్చారు 91లో, చర్చలు అన్నారు, చర్చలకు ఏమీ లేదు, ఒక తూటా వెళ్ళలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు 2004లో, చర్చలు అన్నారు, ఒక్క తూటా వెళ్ళలేదు. లేదు చర్చలు వద్దు, వీళ్ళు మాట వింటలేరు, దీనివల్ల గ్రామీణ ప్రాంతాలు విపరీతంగా అరాచకం పెట్టలేకపోతున్నదంటే 2006 సంవత్సరం నుంచి మళ్ళీ కోమింగ్ స్టార్ట్ అయింది. ఆఫీసర్లు ప్రభుత్వాలు ఏం చెప్తే చెప్తారు. వీ గో బై గవర్నమెంట్ పాలసీ, వీఆర్ నాట్ ద రూలర్స్, రైట్? సో ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్టీలు వాళ్ళు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏం కావాలంటే అది చేస్తారు. వాళ్ళు మేమేం చేస్తాం అధికారులుగా? వాళ్ళు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏం కోరుకుంటే అది చేస్తాం, అది రూల్ ప్రకారం ప్రయత్నం చేస్తాం. సార్ మళ్ళీ తెలంగాణకు వద్దాం. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా సిద్ధం, దాదాపు చాలా మంది విచారించారు, కొందరు జైలు కూడా. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్? దాన్ని కూడా అక్రమ సాక్ష్యాలన్నీ
సేకరించి తయారు చేసి రాజకీయ నాయకులను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకొరకే 2 సార్లు సిట్ వేశారు. ఇందులో మొదటి సిట్టు దాంట్లో ఏమీ తేలలేదు. కోడిగుడ్డు మీద ఈకలు పెట్టడానికి ప్రయత్నం చేశారు, తేలలేదు. రెండవ సిట్ వేశారు. మొదటి సిట్టు ఏం తేల్చలేదని రెండవ సిట్టు వేయించారు రేవంత్ రెడ్డి. ఎట్లానే చేసి కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, ఇంకా మిగతా నాయకులు ఎవరంటే వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించాలనే పన్నాగంలోనే ఇది భాగం. అదర్వైజ్ రేవంత్ గారు 1885లోనే ఈ ట్యాపింగ్ అనేది చట్టబద్ధము అనేది స్వాతంత్రం రాకముందే చెప్పారు. 85లో తయారు చేసిన చట్టాన్ని 2023 వరకు కూడా ఎవరు మార్చలేదు. దేశ రక్షణ కోసం ట్యాపింగ్ అనేది అవసరం. దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు, బయట కూడా మాట్లాడకూడదు. కానీ అలాంటి చేసే సంస్థలను బజారుకి ఇచ్చిన దుర్మార్గులు రేవంత్ రెడ్డి గారు. వచ్చే 2.5 ఏళ్ళు అంటే 2 ఏళ్ళు ఎలక్షన్స్ సమయం దగ్గర పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ జర్నీని ఎట్లా చూస్తున్నారు, ఎట్లా ప్రిడిక్ట్ చేస్తున్నారు సార్? అబ్సల్యూట్లీ ఎగ్జైటింగ్ ఉండబోతున్నది. ప్రజల మధ్యలో ఉంటాం, ప్రతిరోజు కూడా అధికార పక్షాన్ని వాళ్ళు తప్పులు చేస్తే నిలదీస్తాం, ప్రజల గొంతుగా మారుతాం, మా సంస్థను మరింత బలోపేతం చేసుకుంటాం, యువ రక్తాన్ని తీసుకొస్తాం సంస్థలోకి. కేసీఆర్ గారి నాయకత్వంలో జెన్జీ పెద్ద ఎత్తున పార్టీలో చేరే విధంగా ప్లాన్లు వేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ వర్షన్ 2.0 ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా తీవ్రంగా సమాలోచనలు చేస్తూ అద్భుతమైన ఒక ప్రణాళికను రచిస్తాం. ఆర్ఎస్పీ గారికి ఈ కాలంలో అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో వచ్చిన తర్వాత ఆ గమ్యం వైపు దగ్గరికి వెళ్తున్నా విశ్వాసం, నమ్మకం కలుగుతుందా? నమ్మకమే మనిషిని నడిపిస్తుంది. ఆ నమ్మకం లేకపోతే ఇంట్లో కూర్చొని నిద్రపోతాను నేను, లేకపోతే నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూసుకుంటూ కూర్చుంటా. ఆ నమ్మకం ఉన్నందుకే ఇలా నడిపిస్తుంది. ఓకే, యువర్ జర్నీ మూవింగ్ టువర్డ్స్ అని అనిపిస్తుంది. అంటే మనం అంచనా వేసుకుంటే, అసెస్ చేసుకుంటే 1 కిలోమీటర్ నుంచి మనం 10 కిలోమీటర్లు అంటే 5 దాకా వచ్చా, 6 దాకా వచ్చా, 4 దగ్గర ఉన్నా, కొద్దిగా స్లో ఉంది, కొద్దిగా స్పీడ్ ఉంది. నాకున్న పరిస్థితుల మేరకు, నాకుండే అవగాహన మేరకు, నాకుండే ప్రత్యేకమైన పరిస్థితుల మేరకు నేను రాజకీయాల్లో ఇప్పటివరకు చాలా సాధించిన నేను అనుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే కాకపోయిండొచ్చు, ఎంపీ కాకపోయిండొచ్చు, కానీ రాజకీయాల్లో అణచివేయబడ్డ వర్గాల గొంతుకగా వాళ్ళ సమస్యలు లేవనెత్తడంలో నేను చాలా వరకు కూడా సక్సెస్ఫుల్ అయినా నేను అనుకుంటున్నాను. సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే మీ అంటే గుండు అని పదే అంటారు. ఏంటి దాని ఉద్దేశం ఏంటి? మీరు సర్వీస్లో ఉన్నప్పటి నుంచి ఇట్లాగే ఉందా, తర్వాత పాలిటిక్స్కి వచ్చే ముందు నిర్ణయం తీసుకున్నారా? ఏంటి దాని వెనక బ్యాక్గ్రౌండ్? నేను సర్వీస్లో ఉన్నప్పటి నుంచే ఈ విధమైన గుండుతో ఉన్నానండి. నాకు ఆనందం. నాకు అందరికీ ఒక స్టైల్. కొంతమందికి వెంట్రుకలు పెంచుకోవడం స్టైలు, కొంతమందికి గడ్డం పెంచుకోవడం స్టైలు, కొంతమందికి క్లీన్ షేవ్ ఉండడం స్టైలు, కొంతమంది మీసాలు పెంచుకోవడం స్టైలు. నాకు ఈ విధంగా ఉండడం అనేది నా స్టైల్. నేను యూనిఫామ్లో ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే ఉన్నాను, ఇప్పుడు కూడా ఈ విధంగానే ఉన్నాను. సో నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో చల్లగా ఉంటుంది. ఆయన మళ్ళీ అంటుండే, ఆయనకైనా చెప్తారా? ఆయన అనుకుంటున్నాడు గుండు చేయించుకొని మతి లేకుండా, గుండె చేయించుకున్నందుకే మతి పోయింది అంటున్నాడు. ఆ లెక్కన తిరుపతికి పోయే భక్తులందరూ కూడా మతి లేని వాళ్ళేనా? వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గర పోయే వాళ్ళు మతి లేని వాళ్ళేనా? అదేవిధంగా మరి శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర పోయే వాళ్ళు మతి లేని వాళ్ళేనా? సమ్మక్క సారక్క దగ్గర పోయి జంపన వాగులో తలనీలాలు అర్పించుకున్న వాళ్ళంతా కూడా మతి లేని వాళ్ళేనా? మనటప్పుడు రేవంత్ రెడ్డి కూడా పోయాడుగా తిరుపతికి పోయి, ఆయన కూడా గుండు చేయించుకొచ్చుకున్నాడు. మరి ఆయన మతి లేని వాడేనా? సో కురచ మనస్తత్వం, బాడీ షేమింగ్, అసభ్యమైన భాష, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి సిగ్నేచర్. తొండల భాష, బండల భాష, పేగుల భాష, గుడ్లు తీసే భాష, మనిషి చావాలని కోరుకునే భాష, ఇవన్నీ కూడా నా వల్ల కాదు. నేను బాడీ షేమింగ్ చేయను. నువ్వు పొట్టిగా ఉన్నావు, లేకపోతే నువ్వు అట్లున్నావు, నీ మతుల కన్నా పొడుగ్గా అనిపించాను, 2 కుర్చీలు వేసుకుంటావు అని నేను అన్నాను. అది చాలా చీప్. నేను సబ్జెక్ట్ మీద మాట్లాడతాను. ఐ వాంట్ టు టాక్ ఆన్ ఇష్యూస్, I want to talk on vision. I want to debate on on a state called Telangana and then country called India and its future. సో అంతే తప్ప నేను ఈ వ్యక్తుల చుట్టూ నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి నీతో మాట్లాడు, నువ్వు పొట్టిగా ఉన్నావు కాబట్టి మాట్లాడను, నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి ఎద్దు మాంసం తింటావు కాబట్టి ఇట్లుంటావు, నువ్వు ఎద్దు తింటావు కాబట్టి ఇట్లుంటావు, నువ్వు తాగుతావు ఇట్లుంటావు, అవన్నీ పర్సనల్ అండి. నువ్వు సిగరెట్ తాగుతావా, నువ్వు లిక్కర్ తాగుతావా, నువ్వు బీప్ తింటావా, నాకెందుకు? నువ్వు సబ్జెక్ట్ మాట్లాడతావా లేదా? నువ్వు మహిళ అయితేంది, పురుష అయితేంది, ట్రాన్స్జెండర్ అయితేంది, సబ్జెక్ట్ మాట్లాడాలి. సబ్జెక్ట్ మాట్లాడేదాకా నేను మాట్లాడతాను. సబ్జెక్ట్ కాకుండా నువ్వు గుండు, లేకపోతే పొడుగ్గా ఉన్నావు, తాటి చెట్టంత పొడుగున్నావు, పొట్టిగా ఉన్నావు, 3 ఫీట్ల పొట్టున్నాడు రేవంత్ మన ఎవరిని ఈయన జగదీష్ రెడ్డి గారిని అన్నాడు, 3 ఫీట్లు ఉన్నాడు, 4 ఉన్నాడు, నిన్ను కూడా అనొచ్చు, నువ్వు కూడా నిన్నుపుడు అనొచ్చు. ఆ భాష మాకు రాదు, అబ్సల్యూట్లీ రాదు. సమస్యల మీద మాట్లాడతాం, ఫ్రాడ్ గురించి మాట్లాడదాం, అవినీతి గురించి మాట్లాడదాం, సెక్రటరియట్లో ఎంప్లాయీస్ గురించి మాట్లాడదాం. ఎస్, మూసినది సుందరీకరణ అంటారుగా, దాంట్లో ఎంత స్కామ్ అనేది మాట్లాడదాం. ఎస్, వీఆర్ రెడీ విత్ డేటా. దాని మీద మాట్లాడాలి. వాళ్ళేమో పదే సంక్షేమం అంటారు, మీరేమో పదే స్కామ్లు అంటారు. ఇక్కడే కన్ఫ్రంటేషన్ వస్తుంది, ప్రాబ్లం అదే. అయితే మేము ఆధారాలతో అంటున్నాం, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండే మేము సంక్షేమం అంటున్నారు, అందుకొరకే రమ్మంటున్నాం. నేను జూపల్లి కృష్ణారావు గారు
మా ఆఫీస్కి వస్తున్నారు. మరి మేము అందరం రెడీగా ఉండి పుష్పగుచ్చము, మంచి బొకే, కాస్ట్లీ షాల్ తీసుకొచ్చి మంచి లగ్జరీ చీర ఆయనకి వేసాము. రావాలి కదండి. కానీ మేము ఛాయ్ అన్నీ తాగుతాం రండి అన్నాం. మేము రాలేదు. పోనీ మేము మీ దగ్గరికి వస్తాం ఛాయ్ తాపేయండి అన్నాం, అది చేయలేదు. ఇప్పుడు మమ్మల్ని తాడు బంగారం లేని వ్యక్తులు అంటారు. సరే మీకు తాడు బంగారం ఉంది కదా, మీ తాడు బంగారం చూపించండి అని మేము పోదాం అనుకున్నాం, అది లేదు. మరి ఎక్కడ ఇంత తొండి చేస్తే వీళ్ళు ఏం పాలిస్తారు? అసలు మేము సంధించే ప్రశ్నలకు జవాబులు చెప్పలేని వాళ్ళు రేపు ప్రజల్ని ఏం కాపాడుకుంటారండి వీళ్ళు? నిన్న మీరు కూడా పోలీసు వెహికల్లో వెళ్ళారు సార్? అవును, కంచన్బాగ్ వెళ్ళాను. అంటే నన్ను కూడా arrest చేశారు. అదే గతంలో మీరు అరెస్ట్ చేసి జనాలను మీకు ఒక విషయం చెప్పనా, సీక్రెట్. మీకు నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళందరూ మా స్టూడెంట్స్. ఈ అనుభవం ఏమనిపించింది సార్? గతంలో మీరు అరెస్ట్ చేశారు, ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని గుంజి లాగి వ్యాన్లో పడేశారు. నన్ను హరీష్ రావు గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని, జనార్దన్ రెడ్డి గారిని పడేసిన తర్వాత కానిస్టేబుల్ నా దగ్గరికి వచ్చి, సార్ నమస్తే సార్, మీరే మా టీచర్ సార్, మీ స్కూల్లోనే చదువుకున్నాం మేము అన్నారు. చాలా గర్వం. మీ దగ్గర స్కూల్ కాబట్టి సాఫ్ట్గా డీల్ చేశారా మీరు? మా డ్యూటీ మేము చేస్తున్నాం, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు బాబు, చాలా సంతోషంగా ఉంది, మంచిగా చేయండి, కానిస్టేబుల్గా ఉండకండి, ఎస్ఐలు కండి, ఐపీఎస్లు కండి అని చెప్పాను. థ్యాంక్ యూ ప్రవీణ్. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ గారితో స్టేట్ టాక్. మళ్ళీ వచ్చారా మరో గెస్ట్ మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.